తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6:30 గంటలకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఆ తరువాత ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. హరి బ్రహ్మాదులకే లభ్యంగాని పవిత్ర పాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకుని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరస్త్రీని చెరబట్టడమనే దుర్మార్గానికి పాల్పడడం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతమయ్యాడు. ఇలాంటి రావణుని వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.